ఆ లోయలో తన తండ్రి బావిని తవ్విస్తే ఇప్పుడు ఎవరు వచ్చి గొడవ పడుతున్నారు? మళ్ళీ ఫిలిస్తీన్లు వచ్చి గొడవ పడ్డాడు ఇస్సాకు. ఎంత కష్టపడి ఉంటాడండి బావి తవ్వడానికి? ఎంత కష్టపడి ఉంటారు, ఎంత శ్రమపడి ఉంటారు, ఎంత ఆలోచన చేసి ఉంటారు, ఎన్ని దినాలు ప్రియులారా దానికోసం ప్రయాసపడి ఉంటారు. దాని కొరకు జగడం ఆడేసరికి ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? తీసుకో, నాకొద్దు, నేను ఇంత ప్రయాసపడ్డాను, ఇంత కష్టపడ్డాను, నాకు రావాల్సింది నాది అని జగడం ఆడాడు ఇస్సాకు. దేవా నువ్వు ఎందుకో నేను ఇంత కష్టపడినా దీని ఫలం నాకు రానివ్వలేదు అని చెప్పి వదిలేశాడు ప్రియులారా. ఈరోజు ఎంతమంది అలా వదలగలరు చెప్పండి? నేను కష్టపడిన రూపాయి ఎవ్వడు అనుభవించడానికి వీలు లేదని కంకణం కట్టుకున్న ఎంతమంది ఉంటారు తెలుసా? నా సొమ్ము ఇంకొకటి తినడానికి వీలు లేదని కంకణం కట్టుకున్న ఎంతమంది ఉంటారు తెలుసా? నా సొమ్ము వాడెందుకు తినాలండి, నా రూపాయి అండి అది, నా కష్టం అండి అంటారు. కొన్నిసార్లు నీ కష్టాన్ని దేవుడు పరులకు అప్పగించినప్పుడు వదిలివేయగలిగే మనస్సు నీకు లేకపోతే అసలు నువ్వు దీవెనకి పాత్రురాలివి కానీ కష్టమైన మాటే. కానీ దేవుడు నిన్ను పరీక్షించేటప్పుడు, దేవుడు నిన్ను హెచ్చించేటప్పుడు కొన్నిసార్లు నీకు ఆ పరిస్థితులను కల్పిస్తాడు.